వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మజా డైరీ ఫామ్ ఉన్నాం. చాలామంది కామెంట్లు చేస్తున్నారు, బ్రీడ్ గేదెల, లోకల్ గేదెల దానా ఏం పెట్టాలి, ఎన్ని లీటర్లకు ఎంత దానా పెట్టాలి, చిన్న చిన్న డౌట్స్ అన్నీ ఉన్నాయి. అంటే లోకల్ బయట మేసే గేదెలకి ఎంత దానా పెట్టాలి, అలాంటి డౌట్స్ ఉన్నాయి. అస్సలాము అలైకుం మజర్ భాయ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. సార్ ఈరోజు ఫీడ్ మేనేజ్మెంట్ గురించి ఒక వీడియో చేద్దాం. ఓకే, షూర్. ఒక గేదెకి 10 లీటర్లు అంటే రోజు మీద ఒక 10 లీటర్, పొద్దున్నే 5 సాయంత్రం 5, అలాంటి గేదెకి ఎంత దాన వేయాలి, ఏ దానే వాడాలి? దానా మినిమం 10 లీటర్స్ గిదా ఇస్తుంది అంటే 3.5 kgs దానా అయితే కంపల్సరీగా వేయాలి. ఓకే, 3.5 kg. అవును. దానికి కెపాసిటీ ఎక్కువ అంటే 4 kgs వెళ్ళాలి. దాని ఇంకా కెపాసిటీ మంచిగా ఉన్నది అంటే 4.5 వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మెయిన్ ఇష్యూస్ అందరూ ఫేస్ చేస్తున్నారంటే ఫీడింగ్ సరిగా లేకుంటేనే పాలు సరిగా వస్తలేదు. సో మనమైతే చాలా టైం చెప్పే ఉన్నాం యూట్యూబ్ మీద అయితే ఏం దానాలు వాడాలి, ఏం మేత వాడాలి, దాంతో అది చేస్తే మీకు పాలు ఎక్కువ వస్తున్నాయి అంటే లోకల్ గిద్దలు కూడా దానాలు వేసి మంచిగా పాలు తీసి చాలామంది వచ్చి చెప్పారు మనకు. అట్లాంటి ఏం లేదు. సో దానా మంచిగా వేయాలి, ఫీడ్ మంచిగా వేయాలి. ఇప్పుడు ఈ కాలంలో ఏమైంది అంటే అందరికీ మన తెలంగాణ, ఆంధ్రాలో ఫ్లాప్ అయ్యే డైరీస్ లేకుంటే రైతు ఒక ఫ్లాప్ అవుతున్నాడు అంటే ఆయన ఎక్కువ వరిగడ్డి ఇంకా సూపర్ నేపియర్ మీద ఆధారపడి ఉన్నాడు. అందుకోసం ఏమవుతుంది అంటే ఆయన ఫ్లాప్ అవుతున్నాడు, ఆ డైరీస్ ఫామ్ కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేనైతే ఖచ్చితంగా ఏం చెప్తున్నా, నేను నా దగ్గర బర్రెలు పాలు ఏమి ఇస్తున్నాయి, నా క్లయింట్స్కు నేను బర్రెలు ఇస్తున్నా, వాళ్ళు ఏం వాడుతున్నారు, వాళ్ళు సక్సెస్ ఎందుకు అవుతున్నారు, తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ నా దగ్గర రిపీటెడ్ ఎందుకు ఉన్నారంటే నేను చెప్పే దానాలు వాళ్ళు ఫాలో చేస్తున్నారు. నాకు వినేవాళ్ళు, నాకు నమ్మకం చేసేవాళ్ళు కూడా ఆ దానాలు, ఆ ఫీడ్ వాడి పైన వస్తున్నారు. ఎందుకంటే నేను ఎవరైనా ఒక బర్రె కొనిన తర్వాత దానికి పాలు కింద నుంచి పాలు వస్తే మనకు లాభంలో వస్తాం మనం, లేకుంటే ఎక్కడ వస్తాం. సూపర్ నేపియర్ ఎక్కువ వేసి వరిగడ్డి ఎక్కితే దాంట్లో ఎక్కువ బలం లేదు, అందుకోసం పాలు ఎక్కువ ఇస్తలేదు. సో అది మార్చి మనం పాతకాలంలో వచ్చేస్తే మంచిగా ఉంటాయి. ఫస్ట్ అయితే నేను గ్రీన్ పౌడర్ గురించి తర్వాత మాట్లాడతాం. ఫస్ట్ అయితే డ్రై కాంటెంట్ ఏమి వేయాలి, దానాలు ఏమి వేయాలి అదేం వాడతాం మనం. ఇది ఉన్నది కాదు, ఇది జొన్న సొప్ప కొట్టి, ఇది రైచూర్ నుంచి వస్తాయి, జొన్న సొప్ప ఉంటాయి కాదు, అది చెట్టుకి ఈ మిషన్లో కట్ చేసి చాప్ చేసి చేసి అంటే దానికి కుట్టి అంటారు. సో ఇది జొన్న సొప్ప కొట్టి అంటే ఇది చిన్న చిన్న మొక్కలు చేసినాం కాదు, అది కుట్టి అంటారు. ఓకే, ఇది ప్రజెంట్ అయితే సప్లయర్స్ ఎవరు ఉన్నారు దానికి నెంబర్ కూడా కావాలంటే మేము ఇస్తాం, దానికి ఏం లేదు. కానీ డబ్బులు ఎవరికి అడ్వాన్స్ ఇవ్వకూడదు, కుట్టి వచ్చిన తర్వాత డబ్బులు పే చేయండి. ఓకే, ఆ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఒక బర్రె, పెద్ద బర్రె కూడా ఉంటే 4 to 5 kgs తింటాయి, దాన్ని ఎక్కువ తినదు. ఇది 4-5 kgs టైంకు వేయాలి. దానిపైన దానాలు వేయాలి. దానాల్లో ఏమున్నది మనకు పత్తి చెక్క ఉన్నది, ఇది టైంకు ఇదే ఒట్టిగా తీసుకోవాలి 2 kgs. ఇది కంది పొట్టు ఉన్నది, ఇది కిలోన్నర తీసుకోవాలి. ఇది 2 నానాలి, మార్నింగ్ నాని ఈవినింగ్ వేయాలి, ఈవినింగ్ నాని మార్నింగ్ వేయాలి పాండి పిల్లేప్పుడు. ఓకే, అది వేసినావు 4 kgs 5 kgs, ఇది 2 kgs, ఇది కిలోన్నర. ఓకే, దాని తర్వాత గోధుమల పొట్టు ఉన్నది, గోధుమల పొట్టు ఇది ఆ మేత వేసిన తర్వాత పైన ఇట్లా జల్లేయాలి, తినేస్తాయి, మొత్తం తినేస్తాయి. దాని తర్వాత ఏం మేత అవసరం లేదు, ఏ దానాలు ఏం అవసరం లేదు. ఇదే 4 వాడితే కూడా మీకు టైంకు 7 లీటర్స్ ఇచ్చే బర్రెలు మంచిగా ఇస్తాయి మీకు పాలు. మీకు ఎక్కువ 9 లీటర్స్ 10 లీటర్స్ 11 లీటర్స్ 12 లీటర్స్ టైంకు ఇచ్చే బర్రెలు ఉంటే 1/2 kgs ఇది కందిపొట్టు ఎక్కువ చేయాలి, వేరేది ఏం ఎక్కువ చేయడానికి అవసరం లేదు. అప్పుడు ఇది 2 kgs, ఇది 2 kgs, అది కిలో కేజీ 1 kg. టైంకు 5 kgs దానా వేస్తే అది 9 లీటర్స్ 10 లీటర్స్ బర్రెకి సరిపోతాయి. సార్ ఇప్పుడు వచ్చేసి క్వశ్చన్స్ ఏంటంటే, సార్ ఇప్పుడు రోజు మీద 10 లీటర్లు ఇస్తే మనం ఇంత దానా వాడితే అది వర్కౌటబుల్ అవుతుందా? సల్మాన్, 3 kgs అంటే కిలోన్నర ఇది తీసుకోవాలి. ఇది 40 రూపీస్ ఇప్పుడు పత్తి చెక్క సార్, 80 రూపీస్ అయిపోతాయి. ఇది 25 రూపీస్ కంది, 50 రూపీస్. అది 1 kgకి తీసుకోవాలి. 10 లీటర్స్ బఫెలోకి చెప్తున్నాం మనం. ఇది 2, ఇది 1 తీసుకుంటే ఎంత అవుతుంది, అది దానికి 80 రూపీస్ అవుతుంది. దీనికి 25 105 టైంకు అయిపోతుంది. 2 పూటలకు ఎంత, 210 రూపీస్. ఓకే, 210 రూపీస్ వేసినాక ఒక బర్రె 10 ఇస్తున్నది బదులు 12 లీటర్స్ ఇస్తాయి మీకు. ఓకే, దానాలు తిన్న తర్వాత ఇంకా ఏమైతే అంటే లాంగ్ పాలు ఇస్తే ఉంటాయి, లాంగ్ టైం డ్యూరేషన్ 3-4 మంత్స్లో పాలు సగం కాదు, బర్రె మొత్తం బంద్ చేయదు. ఇది కంటిన్యూస్గా ఇస్తాయి, ఎందుకంటే బలం దొరుకుతున్నాయి, ఆహారం మంచిగా దొరుకుతున్నాయి.
10 లీటర్స్ నువ్వు 60 రూపీస్ అమ్మితే 600 రూపీస్ పాలు అమ్ముతున్నావు అనుకో, 10 లీటర్స్ అనుకుంటాం కాదు, నువ్వు 10 లీటర్స్ అనుకున్నావు, 10 లీటర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, సార్ తక్కువ అంటే కూడా 50 రూపీస్ అమ్ముతున్నాం మనం, ఎక్కువ వద్దు. సో ఎంత అవుతున్నాయి? 1000 రూపాయలు వస్తున్నాయి. అవును సార్. 1000 రూపాయలు ఎట్లా వస్తున్నాయి? 10 అంటే 50 రూపీస్ అమ్ముతున్నాడు, ఇది 500 వస్తున్నాయి. అవును సార్. నేను నా క్యాలిక్యులేషన్ చేస్తున్నా 100 రూపాయలది. 50 రూపీసే, ఏం లేకుంటే కూడా 50 రూపీస్ అమ్ముతుంది కూడా 500 వస్తే 200 తీపిస్తే 300 అంటే 9000 నీకు వస్తున్నాయి. ఓకే, అదే నీ పాలు 50 రూపీస్ అయితే అస్సలు లేదు, 60, 70, 80, 90 అట్లా అమ్ముతున్నాం. ఓకే, సో 3 months 4 monthsలో సగం చేసే పాలు అది 7, 8 months తర్వాత పాలు తగ్గడానికి స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఆ వాల్యూమ్లో నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఓకే సార్, ఇప్పుడు హర్యానా అయినా సరే, గుజరాత్లో అయినా సరే ఏ దానాలు వాడతారు సార్? ఇవే వాడతారా ఇంకా డిఫరెంట్ టైప్స్? గుజరాత్లో ఏమైంది అంటే ఇట్లా దొరుకుతాయి, కొట్టి దొరకదు, డ్రై పౌడర్ అది అది మనం మిషన్లో కొట్టి వాళ్ళు ఇయ్యరు. ఇది ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయి. స్ట్రేట్ ఫార్వర్డ్ బరే ముందుగా వేసేస్తారు. దాని తర్వాత దానిలో ఏం తినిపిస్తారంటే ఇది కండు బట్టి చేయండి, పత్తి చెక్క, గోధుమల పొట్టు, జొన్న సొప్ప కొట్టి ఇదే వాడతారు. అది చాప్ చేయకుండానే జొన్న సొప్ప స్ట్రేటే వేస్తారు. ఇది కూడా నానడు, పత్తి చెక్క, గోధుమల పొట్టు వేసి పాలు తీసేస్తారు. మనం ఎక్స్ట్రా కంది చున్ని యాడ్ చేస్తున్నాం. అవును, కంది చున్నీలో ఏం ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నది తమ్ముడు, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నది, దానివల్ల పాలు ఎక్కువ వస్తాయి. పప్పు జాతి ఉంటే పాలు ఎక్కువ ఇస్తాయి, ప్రోటీన్స్ కాంటెంట్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. ఓకే సార్, ఇప్పుడు గుజరాత్లో అయితే బయట కొన్ని వందల గేదెలు ఉంటాయి, అంటే జంగల్లో మేసేటి, వాళ్ళ దగ్గర బయట మేసే ఇస్తే కదా సార్. ఇప్పుడు దానాలు ఏం వాడరు కదా, మనం వచ్చిన వాడతారు వచ్చినాక రిటర్న్ వచ్చినాక పత్తి చెక్క, గోధుమల పొట్టు వాడతారు. అది తిరిగి వచ్చి నువ్వు పాలు ఏమి ఇస్తుంది అది తీస్తున్నావు అనుకుంటావు. అవును సార్. లేదు 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 లేదు, ఆ తప్పు ఎక్కువ మంది 7, 8, 9 years బిఫోర్ కూడా మనం బనీ జాతి గురించి చెప్పినప్పుడు మేసి వస్తాయి అంటే ఆ రైతులు ఇక్కడ కూడా తీసుకునే వాళ్ళు దానా లేదు, వాళ్ళు ఖచ్చితంగా దానా వేస్తారు. పత్తి చెక్క, గోధుమల పొట్టు పాలు పిండినప్పుడు వస్తాయి కాదు, అప్పుడు అట్లా సంచిలాగా కట్టేస్తారు, దాంట్లో లోపల వేసేస్తారు, అది తినేస్తాయి, మళ్ళీ సంచి తీసేస్తారు. దానా లేదు, ఎక్కడిది కూడా లేదు పని. ఎక్కడైనా ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అంటే 3-4 వెరైటీస్ ఉండొచ్చు హర్యానాలో, ఇక్కడ 2 వెరైటీసే ఉన్నది. ఇప్పుడు జాఫ్రాబాదీ గేదెలు హెవీ సైజ్ చూసుకుంటే మనం హెవీ మిల్కర్స్ తెస్తున్నాము. హెవీ మిల్కర్స్ కంటే హెవీ దానా కూడా పెట్టాలా మరి? నార్మల్ ఈ స్టేజ్లో పెట్టి ఈ దానాలే కేజీ ఎక్కువ, కేజీన్నర ఎక్కువ, 2 kgs అనుకో, దాని ఎక్కువ లేదు. దీనికి 4 kgs వేస్తున్నాం 14 లీటర్స్ ఇచ్చే బర్రెకి, అది 20 లీటర్స్ ఇచ్చే బర్రెకి మనం టైంకి 5 kgs వేస్తున్నాం అంతే. జస్ట్ కేజీస్లో డిఫరెంట్, 1 kg డిఫరెన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ లేదు. దానా ఎక్కువ కూడా వేయకూడదు, ఎంత అవసరం అనేది ఎంతైనా వేయాలి. ఎక్కువ దానా వేస్తే కూడా లాభం లేదు, పాలు రాదు ఎక్కువ తీస్తే, రోమన్ డైజెషన్ ప్రాబ్లం అయిపోతాయి, అరగదు. లేదు అదే ఏం లేదు. నువ్వు కూడా ఒక 50 grams 100 grams మాసా తినే మంచిగా ఉంటే మొత్తం ఒక మైకా తీసుకొచ్చి తినేమంటే నువ్వు తినేస్తే నీకు ప్రాబ్లం ఎట్లా అయిపోతాయి, ఈ లీకు కూడా అట్లనే ప్రాబ్లం అయిపోతాయి, డైజెషన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. ఒకవేళ ఇంకా పప్పు జాతులు యాడ్ చేయాలంటే యాడ్ చేయవచ్చా సార్? ఇంకా దీనిలో చనది చేయవచ్చు, చనలో కూడా ఉన్నది, చనది పొట్టు వస్తాయి, దాంట్లో కూడా ఉన్నది పాలు. మక్కది ఉన్నది, కంది పొట్టు దొరకలేదు, మక్క యూస్ చేయవచ్చు, ఇది చనది యూస్ చేయవచ్చు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా దానా ఏమైనా డిఫరెంట్ చేయవచ్చా? ఎందుకంటే వర్షాకాలంలో కొద్దిగా వెదర్ అనేది కూల్గా ఉంటుంది కదా, చలికాలం వర్షాకాలం అది ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరైనా చాలామంది ఇది కంది వేస్తే వేడిగా ఉంటే ఎక్కువ ఉంటాయి అది అనుకుంటారు, కానీ అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. టైంకి కిలోన్నర తినిపిస్తున్నావు, దానికి ఏం ప్రాబ్లం అయితే? బరే హీట్ ఎక్కుతుంది అని చెప్పి లేదు, అట్లా ఏం లేదు, అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. నేను నా లైఫ్లో నేను అదే కంది పొట్టునే వాడినా, నేను వేరే ఏం పప్పు జాతి ఏమి నేను వాడలేదు. 1 time నేను ట్రై చేసిన చన్నది, కానీ దాంట్లో పాలు ఎక్కువ రాలేదు నిజం చెప్పాలి అంటే. మక్క నేను ఎప్పుడైనా కొంచెం కంది 1 kg చేసి 1/2 kg మక్క వేస్తా ఎప్పుడైనా అనిపిస్తే, ఒక 3 ఉంటాయి కాదు మనం కూడా తినిపించాలని, అట్లా అంటే అప్పుడు డిఫరెన్స్ చేస్తాం, లేకుంటే ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు మనకు ఇక్కడ కొంతమంది గాంధారి మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి సోయాబీన్ పొట్టు, కంది పొట్టు వేరేవి తెస్తున్నారు. అంటే అది పప్పు జాతి ఉంటే నువ్వు తినిపించవచ్చు, లేదు నువ్వు చెట్టు తినిపిస్తున్నావు, చెట్టు లేదు, వేస్ట్ అది.
అంటే నేను ఫ్యాట్ పర్సెంట్ మొత్తం మీకు 4.5 దాకా అయిపోతాయి. బరే కూడా 7, 8 ఫ్యాట్ ఉంటాయి అది తినిపిస్తే. కుట్టి టైప్ అంటున్నా, అంటే ఇప్పుడు కుట్టి లాగా కుట్టి టైప్ నీకు ఏమైనా తినిపించాలంటే చనాది ఉంటాయి కాదు, శనగ పొట్టుది ప్లాంట్ ఉంటాయి, అది తినిపించవచ్చు. కానీ అది సమ్మర్లో తినిపిస్తే నీ పాల్లో వాసన వస్తాయి, పాలు తొందరగా పగిలిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. పాలుగా మొత్తం ఒక పాలు పిండిన తర్వాత యూజ్ చేసే టైం అంటే 5 అవర్సే. అది చెన్నపప్పు నువ్వు ఎండాకాలంలో వాడితే నీకు డెఫినెట్లీ 4 అవర్స్లో నీ పాలు టేస్ట్ మారిపోతాయి, పాలు ఖరాబ్ అయిపోతాయి. ఇప్పుడు మన దగ్గర 2 రకాల దానిలో మన హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే బీడిదాన ఒకటి, సాంబార్ ఒకటి, ఇవి వాడుతుంది సార్ మన దగ్గర. దీని గురించి ఏమైనా చెప్తారా? నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నువ్వు రైతు ఉన్నావు, నీ ఛానల్ ఎక్కువ చూసేది రైతులే సార్. సో రైతులకు ఆ సైడ్ ఏం లేదు పని, ఆ సైడ్ తీసుకెళ్ళొద్దు అంట నన్ను. అస్సలు తీసుకోకూడదు. ఒక రైతు కుటుంబం వాడుకు బరే మీద డైలీ 300, 400, 500 ఆయనకు మిగిలితే ఆయన ఇంటి నడుస్తాయి తమ్ముడు. అర్థమైంది, సంతోషంలో ఉంటాడు. బియర్ పొట్టుకు వెళ్ళిపోతే బియర్ పొట్టు టైంలో దొరకలేదు అనుకో, పాలు మొత్తం పడిపోతాయి. పాపం ఒక 2-3 టైమ్స్ అయింది అందులో మొత్తం బర్రెలు పాలు మీద నుంచి బయటికి వచ్చేస్తాయి. ఒక్కసారి నీకు బియర్ పొట్టు దొరికినా ఓకే, సెకండ్ టైం దొరకలేదు అంటే ఓకే, థర్డ్ టైం దొరకలేదు అంటే 4th టైం దాకా మళ్ళీ పాలు కూడా రాదు దాని నుంచి, మళ్ళీ వేస్తే కూడా. ఆ టైం రైతులకు రికమెండ్ చేయకూడదు. సాంబార్ వేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఇక్కడ చాలామంది ఉన్నారు. సాంబార్ అంటే ఏమంటే ఒక వెజిటేరియన్ హోటల్ ఉన్నది అనుకో, నాన్ వెజ్ హోటల్ ఉన్నది, ఏమైనా మిగిలితే అది డ్రామ్లో వేసి మనకు వాళ్ళు తీసుకుపోతారు, అది తినిపిస్తారు. ఎవరు చేస్తున్నారంటే తరిపి బర్రెలు తీసుకుపోయి అది ఫుడ్ వేసి పాలు ఎక్కువ ఇస్తాయి, ఎందుకంటే సాలిడ్ దొరుకుతున్నాయి కాదు. అవును సార్. ఇప్పుడు నువ్వు పశువుకు చూస్తే ఇది మనం నూనె తీసుకున్నాం మిషన్లో వేసుకొని, నూనె ఆగిపోయిన తర్వాత ఇది కేక్ తినిపిస్తున్నాం. కంది అయితే కందిది ఇది పైనది ఉన్నది స్కిన్, ఏమే పౌడర్ ఉన్నది, కొంచెం కొంచెం నొక్కులు ఉన్నది, అది మిషన్తో మిగిలిపోయింది, అది తినిపిస్తున్నాం. ఓకే, అది గోధుమల పుట్ట కూడా పైనది ఉన్నది, యాక్చువల్ ఒరిజినల్ మనుషులు తింటున్నారు, దానికి వేస్ట్ పశువులకు తినిపిస్తున్నాం. అదే నువ్వు ఒరిజినల్ తినిపిస్తున్నావు అనుకో, సాంబార్ అంటే ఒరిజినల్ అయిపోయింది కాదు. అవును సార్. అవుట్పుట్ మనకు ఏం మనం కూరలు పెడుతున్నాం, ఏమేమి హోటల్లో మిగిలింది అది తినిపిస్తున్నాం. సో దానికి పాలు ఎక్కువ ఇస్తాయి, కానీ బర్రె కూడా ఖరాబ్ అవుతాయి, డిసీజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. బర్రెలకు డైలీ ఇంజెక్షన్ కొట్టాలి, చూడాలి సాంబార్తో, అంటే ప్రాబ్లమ్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్యాసెస్ ఫామ్ అవుతాయి, లోపల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును సార్, గ్యాసెస్ అంటే గుర్తొచ్చింది, ఎక్కువ దాన వేస్తే, పప్పు జాతులు వేస్తే కడుపుబ్బే అవకాశాలు ఉంటాయని చెప్తారు కదా సార్. 1.5 కిలో మోర్ దాన్ ఇనఫ్, ఎక్కువ ఎందుకు, ఎక్కువ వేస్తే పాలిస్తాను. అదే దానా ఎంత 2 kgs పత్తి చెక్క, 1.5 కిలో కంది పొట్టు, 1/2 kg గోధుమల పొట్టు, దీంట్లో కాల్షియం అంతా అది వచ్చేసింది. పప్పు జాతిలో మొత్తం ప్రోటీన్స్ ఏం కావాలి వచ్చేసింది. గోధుమల పొట్టు ఫైబర్ కాంటెంట్ వచ్చేసింది, మోషన్ సరిగా వచ్చేస్తాయి. డైజెషన్ కోసం ఏమైనా గ్రీన్ పౌడర్ వాడుకున్నామంటే అది 8-10 kg వేస్తే అది డైజెషన్ మంచిగా ఉంటాయి. దీంతో పాటు కాల్షియం మినరల్స్ ఏమైనా వాడాలా సార్? ఈ దానాలు అయిందే నేను వేస్తున్నాను, నేను కాల్షియం వాడతలేదు, మినరల్ మిక్చర్ ఏం వాడతలేదు. ఈ దానాలు మీ దగ్గర లేదు, జొన్న సొప్పకుట్టి లేదు అంటే నువ్వు వేరే మీద డిపెండ్ ఉన్నాను అంటే అప్పుడు డెఫినెట్గా నువ్వు వేయాలి. 1 టైం ఈవినింగ్ 100 grams కాల్షియం ఒక రోజు, ఆల్టర్నేట్ డే మళ్ళీ నెక్స్ట్ డే 50 grams మినరల్ మిక్చర్, ఇది ఆల్టర్నేట్ డేస్ చేస్తూ ఉండాలి. నీ దగ్గర ఇది మేత లేదంటే. పశువుకి మినిమం 10 లీటర్లు ఇచ్చే గేదెకి మనం ఇన్ని రకాలు వేస్తున్నాం కదా సార్. నువ్వు బ్రీడ్ తీసుకుంటావు అంటే 10 లీటర్ వేస్ట్ మాట తమ్ముడు. 14 లీటర్స్ పర్ డే. 14 లీటర్స్ 10 లీటర్స్ అంటే మన చలక బర్రెలు ఈ దానా పెట్టు ఇస్తాయి. అవును సార్, లైవ్లో కూడా అన్నాడు కదా, 9 లీటర్స్ దానా పెట్టకుండానే ఇస్తుంది అన్నాడు. చెప్తున్నా కాదు, మనం సరిగా చూస్తే లేదు, సరిగా మేపితే లేదు. మన దగ్గర రైతులు అందరూ ఎవరు లాస్లో వెళ్ళిపోయినారు, వాళ్ళ దగ్గర ఒక్కటే ఉన్నది మాట, మన వాతావరణం కట్టలేదు. వాతావరణానికి కట్టలేదు కాదు, మనం మేతకు కట్టలేదు. మన మేతలో డిఫరెన్స్ వచ్చేసింది, అందుకోసం పాలు ఇవ్వలేదు. మన మేతలో మనం సరిగా చేయలేదు, అందుకోసం మనం ఫ్లాప్ అయిపోయినాం. అర్థమైంది కాదు. నువ్వు ఒక రైతు ఉన్నావు అనుకో, నీ దగ్గర 10 గిదలు నా దగ్గర తీసుకోవడానికి వచ్చినావు అనుకో, నీ దగ్గర ఉన్నది 12 lakhs, నా దగ్గర 10 బర్రెలు తీసుకోవడానికి 15 lakhs అవుతుంది. నువ్వు 3 లక్షలు ఏం చేస్తావు అంటే అక్కడ ఇప్పు చేసుకుంటావు.
ఆ ఉప్పు చేయలేకుంటే నీ దగ్గర 8 బర్రెలు పైసలు ఉంటే నువ్వు 7 తీసుకో. ఒక బర్ర తక్కువ తీసుకొని ఇది దానాలు అంతా ఉన్నది కాదు, ఇది బ్యాగ్ సంచులు ఒక నెల స్టాక్ చేసుకో. ఎందుకు చెప్తున్నా అంటే నీ దగ్గర ఉన్నది 12, నువ్వు 15 ఇక్కడక్కడ ఉప్పు చేసి తీసుకుపోయినావు. ఇంటికి తీసుకుపోయినాక బర్రెలకు తినిపించడానికి ఈ దానాలు లేదు, ఈ మేత లేదు నీ దగ్గర. నువ్వు ఇది తినిపించలేకుంటే ఆ బర్రె పాల మీద రాదు, పాలు ఇయ్యదు. అర్థమైంది కాదు. ఫ్లాప్ అయిన విషయం కూడా ఎక్కడ ఉన్నది అంటే డబ్బులు తక్కువ, కొంటున్నాం ఎక్కువ. అదే కొనిన తర్వాత దానికి తినిపించాలి, దానికి డబ్బులు ఉంటలేదు. ఒక బర్రె ఎవరైనా నువ్వు గురించి కూడా నువ్వు తీసుకొచ్చినావు బయట నుంచి, హర్యానా నుంచి, గుజరాత్ నుంచి ఇచ్చారు, వచ్చి సటాడానికి 10 days తీసుకోండి, 15 days తీసుకోండి. ఆ టైంలో నువ్వు ఈ దానాలు ఖర్చులు చేసినావు అనుకో, నీకు ఆ దిగుబడి రాలేదు, నీకు మళ్ళీ కొనడానికి నీ దగ్గర డబ్బు లేదు, దానాలు కొనడానికి డబ్బులు లేదు. నువ్వు బర్రెకు ఏం తినిపిస్తావు? అదే సూపర్ నేపియర్, అదే వరిగడ్డి, దానా 1/2 kg 1 kg తినిపించి పాలు ఇవ్వమంటే ఎక్కడితో ఇస్తాయి? దానికి శక్తి రాలేదు. శక్తి వస్తేనే కాదు పాలు ఇచ్చేది. సూపర్ నేపియర్ వేస్ట్ అలా అంటే నా వేస్ట్ అంటే డైజెషన్ సిస్టమ్కు యూజ్ చేయవచ్చు, పాలు దిగుబడి ఎక్కువ రాదు. సార్ ఇప్పుడు మనం గుజరాత్ నుంచి, హర్యానా నుంచి గేదెలు తెచ్చేటప్పుడు దారిలో కూడా దానాలు పెడతారా సార్, లేకపోతే అలానే తెచ్చేస్తారు? ఫీడ్ 25,000 రూపీస్, 20,000 21,000 రూపీస్ ఫీడ్ అయితే ఇస్తాను నేను. మళ్ళీ మెడిసిన్స్ 4,000 అవుతాయి. ఒక బండి అక్కడ నుంచి ఇక్కడ రావడానికి 7 daysకి 25,000 రూపీస్ స్పెండ్ చేస్తాం బర్రె మీద, మొత్తం 10 బర్రె మీద. సో ఒక 7 daysకి 2,500 ఒక బర్రె మీద మేము ఖర్చా చేస్తాం అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి. 7 daysలో ఒక 2,500 ఖర్చు అయిపోతుంది ఒక బర్రె మీద. 10 buffaloesకి 25,000 ఎక్స్పెన్సెస్ వస్తాయి అక్కడ నుంచి, ఫీడ్కి మెడిసిన్స్కి రెండే. వచ్చినప్పుడు కూడా మైఫెక్స్ బాటిల్ అది ఇది ఏమైనా కాల్షియం డౌన్ అయిపోతే చేస్తాం, జ్వరం ఇంజెక్షన్స్ అట్లా ఉంటాయి, ఇంకా దానాలు మొత్తం ఉంటాయి. అక్కడైతే గోధుమల చెట్టు కుట్టి ఉంటాయి, మన దగ్గర వరి ఉంటాయి కాదు, అక్కడ గోధుమలది ఉంటాయి. అది గోధుమలది సంచులు, పెద్ద పెద్ద సంచులు ఒక 5 వేస్తాం. దానాలు మొత్తం వేస్తాం, పత్తి చెక్క, అక్కడ చనల్ పప్పు దొరుకుతాయి, వేరే పప్పులు 4-5 మిక్సర్ ఉంటాయి, అది ఉంటాయి, గోధుమల బొట్టు సంచులు అది వేసుకొని పంపిస్తాం అక్కడి నుంచి. ఇప్పుడు గుజరాత్లో కూడా సేమ్. గుజరాత్ వేరే విషయం. హర్యానాది 10 టైర్స్ బరే బండి వస్తాయి, సో జగా ఉంటాయి, దాంట్లో మొత్తం వేసుకుని వాళ్ళు వస్తారు. ఇది హర్యానాది ఈచర్ బండి వస్తాయి, సారీ గుజరాత్ది, దాంట్లో అంతా మొత్తం పెట్టడానికి అది ఉండదు. సో బరే అక్కడ నుంచి ఫస్ట్ స్టాప్ బరూజ్కు వస్తే బరూజ్లో అది మేత ఇదే. పుల్లలు చూస్తున్నావు కదా సార్, అదే జోనా సూపర్ది అట్లానే ఉంటాయి. అది 40 రూపీస్ 50 రూపీస్కి ఒక కట్ట దొరుకుతాయి. జస్ట్ 40 రూపీస్ అంతా కాస్ట్లీ ఉన్నది అక్కడ. అది ఫస్ట్ స్టాప్లో అదే తినిపిస్తాడు. సెకండ్ స్టాప్ నుంచి 3rd స్టాప్, మళ్ళీ 4th స్టాప్ అనేది 2 స్టాప్ మధ్యలో ఉంటాయి. అది ఎంత 120 130 అది బండిలో వేసుకుని మళ్ళీ ప్రాణం చేస్తాడు. దానాలు తినిపిస్తే కూడా ఇస్తే కూడా వాడు సరిగా తినిపించాడు, అందుకోసం ఎక్కువ మంది దానాలు వేయరు బండిలో, దానికే ఖర్చులు ఎక్కువ అవుతాయి. అది కూడా 3 days తినిపించడానికి 12,000 ఖర్చు వస్తుంది. 3 days 12,000. సో బండి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కన్నా దానా ఖర్చులు ఎక్కువ అనిపిస్తున్నాయి సార్. అంతా ఖర్చులు ఉంటాయి. బనీ బఫెల్లోస్ అక్కడ నుంచి మన దగ్గర రావాలి అంటే దళాలి మొత్తం కట్టి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా మనం పోయేదానికి రావడానికి అంటే ఒక్క బర్రె మీద 20,000 దాకా ఖర్చు వస్తుంది. అదే జాఫరాబాదీ చూసుకుంటే 25,000 to 30,000 ఖర్చులు వస్తున్నాయి. అదే ముర్రా చూసుకుంటే అంతా మనం ఖర్చు చేసిన తర్వాత కూడా 10 గిద్దలు వస్తున్నాయి, 16,000 17,000 ఖర్చు ఉన్నది. బర్రె మంచిగా వస్తుంది, ఖర్చులు తక్కువ ఉన్నది. బర్రెలు సరిగా వస్తలేదు, దారి ప్రాబ్లమ్, స్ట్రెస్ అంతా ఉంటున్నాయి బనీకి జాఫరాబాద్కి, కానీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అంటే హర్యానానే బెస్ట్ నాకు తెలిసిన. అదే ఖర్చులకు బెస్ట్, కానీ కొనాలి అంటే డబ్బులు ఎక్కువ కాదు. అది ఒక బ్రాండ్. కార్లో మారుతి ఉన్నది, టొయోటా ఉన్నది, మర్సిడీస్ ఉన్నది, ఆడి ఉన్నది. దీనికి డబ్బులు పైన ఆడి మర్సిడీస్కి పోతే డబ్బులు ఎక్కువ ఉన్నది. సో అది ముర్రా అనుకోండి. మారుతి టొయోటా అంటే ఇది జాఫరాబాదీ అది అనుకోండి, బన్నీ అనుకోండి. బండియే నడిపిస్తాయి, తీసుకుపోతాయి, మంచిగా ఏసీ కూడా ఉంటాయి, అంతా ఉంటాయి. కానీ దానికి ఒక బ్రాండ్ ఉన్నది, అందుకోసం డబ్బులు ఎక్కువ ఉన్నది, దాని ఫ్యూచర్స్ కూడా ఎక్కువ ఉన్నది. అందం అంటే ఫ్యూచర్స్ అనుకోండి. ఓకే సార్, ఇప్పుడు బన్నీ గురించి మాట్లాడితే ఇప్పుడు కొత్త బన్నీ ఏమైనా తెస్తున్నారా? ఈరోజు బయలుదేరింది, ఆ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తాం అక్కడ తీసుకోవడానికి. అది వీడియోస్ ఉన్నది,
సొంతంగా మనమైతే వెళ్తున్నాం. ఒక వారంలో ఈ వారంలో ప్లాన్ చేస్తున్నాం, ఫస్ట్ దాకా ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు 150 ఏమైనా బర్రెలు ఉంటే అది సమానంగా వచ్చేస్తుంది. ఓకే సార్, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. డెఫినెట్గా చేసుకుంటావు. జాయిన్ చేసుకోమంటే జాయిన్ చేసుకుంటారు. జాయిన్ కాదు, సారీ, అది నోట్లో వచ్చింది జాయిన్ చేసి అని. జాయిన్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మన దాంట్లో వస్తూనే ఉంటాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో జాయిన్ బటన్. నో జాయిన్ బటన్. ఓకే సార్, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్తున్నా, ఇంత టైం ఇచ్చి మీకు చెప్తున్నారంటే మీరు బాగా పడితేనే అదే సంతోషం, నా ఇన్కమ్ అనుకోండి. అదే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా అదే ఇన్కమ్ అనుకోండి. ఎందుకంటే ఎవరైనా ఇది చెప్తున్నారంటే అది మంచిగా కోసమే చెప్తున్నాం. ఒక్కసారి నేను చెప్పే మాటకి ఈ దానాలు అది వాడి చూడండి. మీ దగ్గర లోకల్ గీదలు కూడా ఉంటే ప్రతి చెక్కనికి ఒక బ్యాగ్ 2000 దొరుకుతాయి. 1250 రూపీస్లో కందిచొన్ని ఒక బ్యాగ్ మీ దగ్గర వస్తాయి. 800-900లో మీకు ఇది గోధుమల పొట్టు వస్తున్నాయి. ఇది మళ్ళీ ఇది ఒక 100 కిలో తీసుకో, ఇది 1300ది. ఇది 4-5 రోజు వాడి చూడండి. అది 4-5,000లో మజర్ భాయ్ ఏం చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు, ఒకసారి వాడి చూసుకొని దాని తర్వాత మీ డెసిషన్ మీద మీరు వచ్చేయండి. నేను చెప్పేదానికి నీకు 5,000-6,000 ఖర్చా ఉన్నది. అది ఒక వారం 10 రోజు వాడి చూసుకోండి, పాలు పెరిగింది లేదు. నేను ఎగ్జాంపుల్ చాలా ఉన్నది భయ్. నేను యాక్చువల్గా చెప్పాలి అంటే నేనైతే నా టైం బిజీ, నా దగ్గర పర్సనల్గా ఎవరు ఉండలేదు, వీడియో తీయలేదు. చాలా మంది నా దగ్గర విని ఒక్క పూట ఇచ్చేది, ఇది వాడి 2 పూటలకు వచ్చింది బర్రెలు. ఓకే, 3 లీటర్స్ ఇచ్చింది బర్రెలు, వాళ్ళ దగ్గర 6-7 లీటర్స్ ఇచ్చేదానికి ఈ తినిపించి అయిపోయినాయి. సో ఒకసారి ఒక 5,000-6,000 వేస్ట్ అనుకొని చేయండి. లక్షలు పెట్టినప్పుడు వెల్ డిఫరెన్స్ కాదు కదా సార్. చేసుకో ఒక్కసారి ఇంతసారి చెప్తున్నా నేను, ప్రతిసారి చెప్తున్నా. ఒక్కసారి వాడి చూసుకోండి. కాదు మంచి అయితే నీదే ఇది ఉన్నది కాదు. అది వాడినాక అది పాలు ఇవ్వలేకుంటే నీకు 1 లీటర్కు 2 లీటర్ పెరుగు లేకుంటే ఆ 6,000-7,000 మజర్ పై వేయడానికి రెడీ ఉన్నా. నువ్వు తీసుకొచ్చి సంచి వీడియో ముందుగా తీసుకో, తినిపి, అప్పుడు పాలు నీకు పెరగలేకుంటే నేను 6,000-7,000 నీకు వేసేస్తావు ఫోన్పే నెంబర్. ఓకే సార్, ఇది మన సాటర్డే ఈవినింగ్ గురించి కూడా ఏమైనా చెప్పండి సార్, లైవ్ గురించి. ఎవ్రీ సాటర్డే మేమైతే ప్లాన్ చేసినాం 8 PM లైవ్. నేనైతే ఖచ్చితంగా రావడానికి చూస్తున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఈ రంగంలో డైరీ ఫీల్డ్లో ఉంటే మీరు ప్రశ్నలు అడగవచ్చు, దానికి నేను సమాధానం ఇస్తాను. అది అయితే లైవ్ వస్తున్నాం సాటర్డే, ఎవ్రీ సాటర్డే 8 PM.